హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకైతే అర్థమైపోతా ఉంది. ఇదిగో యావండి, మీకు మరీ మరీ నేను చెప్పి నాకు ఇసుపుదాలు వచ్చేస్తుందేమో కానీ మీరు మాత్రం నన్ను కరుణించడం లేదు. ఇదిగో మన రావు గారి రచ్చబండ ఊరకనే చూసేయడం కాదు, మనకు ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని కాసింత సబ్స్క్రైబింగ్ చేసుకుని ఎంకరేజ్మెంట్ చెయ్యాలి కదటండి. మీరు అలా చేస్తే నాకు మరింత ఆనందోత్సాహాలతో మరింత మంది సెలబ్రిటీలను మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంచేత మీరు మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఇంకెవరు? మన జగన్ బాబు. వెళ్ళిందేమో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభకి, కానీ మాట్లాడేదేమో రాజకీయాలు. ఈ పద్ధతి పాడు ఏదానో అంటూ లేదేటి జగన్ రెడ్డి? అబ్బే, ఆ మహానుభావుడు చేసిన 4 గొప్ప విషయాలు ప్రస్తావించి ఆ సభను ముగించాలని ఇట రాజకీయాలు మాట్లాడటం తగునా? అంతేలే, ఎన్నికల సీజన్ కదా, అన్నింటినీ ఇలా వాడుకుంటూ ఉన్నాడు. ఇదిగో జగన్ రెడ్డి, ఆలస్యం ఎందుకు, మొదలెట్టి. అంటరాని తనం రూపం మార్చుకుంది, అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓహో, ఈ రూట్లో వచ్చావా? చదివితే ఉన్న మతిపోయిందని, అందులోనూ నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి కదూ. ఏట కాకుండా ఎట్ట మాట్లాడతావులే? గుట్టు చప్పుడు కాకుండా రాజకీయాలు మాట్లాడాలని నీ తాపన చూస్తుంటే కడుపు అంత దేవేస్తుంది. వచ్చిన సందర్భం ఏంటి? నువ్వు ఏళ్తున్న ట్రాక్ ఏంటి అంట? డబ్బులున్న పిల్లలకు, డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరి తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అబ్బో, బిర్యానీ పొట్లాలు సీపులు ఇక్కడ బుడ్డీలు బాగా పనిచేసారా ఏంటి జగన్ రెడ్డి? జనాన్ని మా బాగా పోగేశారుగా మీ వాళ్ళు. అయినా నువ్వు ఇట గొంతెత్తగానే వాళ్ళు అట జంపు కొడతారే, అందుకే రెడీ అవుతున్నట్లున్నారు. అది సరే, నువ్వేదో తెగ తెలివితో మాట్లాడుతూ ఉన్నావు అనుకుంటుంటే జనం ఏంటబ్బా అట అటర్ ఫ్లాప్ చూస్తున్న ప్రేక్షకులాగా గమ్మున కూర్చుండిపోయారు. ఏదో తేడా కొడతా ఉంది జగన్ రెడ్డో. నాకైతే నువ్వు వచ్చినప్పటి నుండి నా ఎడంకొను తెగ అదురుతూ ఉంది. కొంపదీసి నీ పతనాన్ని పసిగట్టి ప్రకృతి కానీ ఎట్టా సంకేతాలు ఇచ్చేస్తా ఉందా ఏమో? నాకైతే డౌట్ కొడతానే ఉంది సోమా. ఈ రోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు. ఈ రోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా. అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట. నాకు తెలిసి అంబేద్కర్ తెలుగోడు కాదే, పొరపాటున మీ సాక్షిలోగానే అట్ట రాశారయ్యింది. ముందు మీ వాళ్ళని సెక్స్ చేయమని చెప్పు జగనో, కొంపలు అంటుకుంటాయి సుమా. నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు, ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట. నిజంగా ఇలా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది.
గుండెకు బాధ ఏంది మనసుకు బాధ అంటారు కదా జగన్ రెడ్డి. ఇంకా నయం గుండుకు బాధగా ఉంది అనలేదు, సంతోషం. ఆయన పెత్తందారులు పేదవాళ్ళు అని నువ్వు కబుర్లు చెబుతూ ఉంటే దెయ్యాలు యాదాలు వల్లించినట్లుంది. నిన్ను మించిన పెత్తందారుడు ఏపీలో ఉన్నాడా? నాకు తెలియక అడుగుతా ఉన్నాడా? నాకు తెలిసి ఏపీలో కాదు ఈ దేశంలోనే లేడు. నువ్వే కదా ఇండియాలోకెల్లా రిచెస్ట్ సీఎంవి. అట్టాంటప్పుడు ఈ పేద పలుకులు ఎందుకు చెప్పు? నవ్విపోదురుగాక. నాకేటి సిగ్గు అనుకుంటా ఉన్నావా? అబ్బే వర్కౌట్ అయ్యేలా లేదు జగను. డవిలాగులు మార్చు. వాస్తవమేమిటి అని అంటే, నిజమేమిటో అంటే, అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో. ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని, అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు. చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆయనేదో నీ క్లాసుమేట్ అయినట్లు చెబుతున్నావు ఏంది జగను? పాత్రికేయం పడిపోవడం ఏంటి స్వామి? నిజమేలే, సాక్షి మీడియా పేరుతో మీరు జర్నలిజంలోకి వచ్చాక విలువలు లేకుండా పోయాయి. నాట్యం చేయవే రంగసాని అంటే నేల ఎగుడుదిగుడుగా ఉంది అందట. అలా ఉంది నువ్వు చెప్పేది. అయినా వచ్చిన పనేంటి? నీ సొల్లు రాజకీయాలేంటి? చెస్ ఎంతకంటే ఓ రాజకీయ సభ పెట్టి ఆ పెచ్చాలను తిడితే మంచిది. ఆ మహామేధావి విగ్రహ ఆవిష్కరణ పేరుతో ఇలాంటి ముసుగు రాజకీయాలు మాట్లాడటం చీపుగా అనిపిస్తూ ఉంది. అది సరే, పేదలని దృష్టిలో ఎలా ఉండాలట అది చెప్పు. ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట. పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారుగానే ఉండిపోవాలట. తమకు సేవకులుగా ఉండిపోవాలట. చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట. తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట. అది సంగతి. మొత్తానికి భలేగా నిజాలు చెబుతా ఉన్నావుగా. వాళ్ళంతా ఎప్పటికీ యాచకులులాగే ఉండాలని నీ ఉద్దేశం అందరికీ అర్థం అవుతానే ఉంది. లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సబ్ ప్లాన్ నిధులను వాళ్ళ ఉన్నతికి ఖర్చు చేయాల్సిన నువ్వు నెలకి 2000, 3000 అంటూ వారికి చిల్లర విసరడం చూస్తూ ఉంటే ఎప్పటికీ ఆయా వర్గాలు పేదలుగానే మిగిలిపోవాలన్నదే నీ ప్లాన్ అని ఇప్పుడిప్పుడే జనానికి కూడా అర్థమవుతూ ఉంది. సరే, నీ టార్గెట్ ఏంటో చెప్పు. పేదలు ఏ హాస్పిటల్లోకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్ కూడా నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆ ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అదయ్యా, ఇప్పుడు నాకు అర్థమైంది జగను. చిన్నప్పుడు ఎప్పుడో ఆర్టీసీ బస్సు ఎక్కుంటావు, ఆ బస్సులో అంటరానితనం నేరం అనే క్యాప్షన్ చూసుంటావు. ఇదిగో ఇప్పుడు సందర్భం లేకపోయినా వాడుతూ ఉన్నావు. నిజానికి గ్లోబలైజేషన్ వచ్చాక ఇంకా అంటరానితనం ఎక్కడుంది చెప్పు? ఉంటే గింటే ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు ఉండుండొచ్చు. మరి కరోనా ఉన్నప్పుడు కూడా నువ్వు అందరినీ అంటుకున్నావా ఏంది కర్మ? నువ్వు చెప్పేదంతా సోదేనని అర్థమైందిలే. కానీ ఇదిగో ఇక బయలుదేరి జగన్ రెడ్డి, తాడేపల్లికి వెళ్ళి కళ్ళు గంతలు ఆడుకో. అదే నీకు సరైన ఆట. వెళ్ళిరా స్వామి, ఏళ్ళు చెవుల నుంచి రక్తం వస్తూ ఉంది. ఇళ్ళమని చెప్పానా?